ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. టైగర్ వరుస దాడులతో వారు బెంబేలెత్తిపోతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ వాసులను ఇంకా పులి భయం వీడలేదు. గన్నారం గ్రామానికి చెందిన మోర్ల లక్ష్మి అనే యువతిపై పత్తి చేనులో పులి దాడి చేసి చంపేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు మొత్తం 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈద్గా, నజ్రాల్ నగర్, సీతానగర్, అనుకొండ, గన్నారం, కదంబ, ఆరేగూడ, బాబునగర్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా వారు తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నవారు పొలం పనులకు వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టిస్తున్నది. గత కొన్ని రోజులుగా పశువుల మందలపై దాడి చేస్తున్న పులి నిన్న ఉదయం ఓ యువతిని హతమార్చింది. కాగజ్నగర్ మండలం గన్నారంలో ఉదయం పత్తి ఏరుతున్న మోర్లే లక్ష్మిపై దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈజ్గాం, ఇజ్రాల్ నగర్, సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరేగూడ, బాబునగర్, సీతానగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పంట చేలకు అడవి ప్రాంతాలకు వెళ్లకుండా 144 సెక్షన్ విధించారు. దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవరు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మనుషులపై దాడి చేసి చంపేస్తున్న బెబ్బులి తీరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భారీ ఆకారం, భీకరమైన గాండ్యంతో వెళుతున్న క్రూర మృగాన్ని చూస్తూ ఆందోళన చెందుతున్నారు. పత్తి తీసే ప్రస్తుత సమయంలోనే రైతులు, వ్యవసాయ కూలీలపై పులి దాడి చేయడం పరిపాటిగా మారుతుంది. జతకట్టే సమయంలో తోడును వెతుక్కుంటూ వస్తున్న పులులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. పశువులు మనుషులపై దాడి చేసి చంపేస్తున్నాయి. ఈ తరుణంలో అటవీ శాఖ అధికారులు పులి ట్రాకింగ్ విషయంలో విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అభయారణ్యాల నుంచి కొమరంభీం జిల్లాకు వస్తున్న పులులు నవంబర్లోనే మనుషులపై పంజా విసురుతున్నాయి. 2020 నవంబర్ 12న దహేగా మండలంలోని దిగడ గ్రామానికి చెందిన విఘ్నేష్, 29న పెంచికల్పేట మండలంలోని నిర్మల, 23 నవంబర్ 23న వాంకిడి మండలంలోని ఖానాపూర్లో సిడం భీముతో పాటు తాజాగా గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి సైతం నవంబర్లోనే పులి దాడిలో కన్నుమూశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 40 వరకు పశువులపై దాడులు చేశాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి పులులు దాడి చేస్తాయనైతే ప్రజలు వణికిపోతున్నారు. పత్తి చేనులకు, అటు పంట పొలాలకు వెళ్లేందుకు మాత్రం తాము వెళ్ళలేమని కూలీలు కరాఖండిగా చెబుతున్నారు. కాగా అటవీ శాఖ అధికారులు కూడా పులి దాడులు చేసినప్పుడే హడావిడి సృష్టిస్తున్నారు తప్ప ఆపై వదిలేస్తున్నారు. నిన్న జరిగిన కాగజ్నగర్ మండలం నుజ్రల్ నగర్ కు పులి ఎక్కడి నుంచి వచ్చింది, మహారాష్ట్ర నుంచి వస్తే ఈ ప్రాంతానికి వచ్చే సమయంలో పులి కదలికలపై ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు, పులి ఉన్న ప్రాంతం వైపు కూలీలను పోనీయకుండా ఎందుకు తగిన చర్యలు చేపట్టలేకపోయారు అనే ప్రశ్నలైతే ఇప్పుడు సర్వత్రా చర్చకు తెరలేపుతున్నాయి. పెద్ద పులుల దాడులు పెరుగుతున్నా అటవీ జంతువుల కదలికలు తెలుసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా నవంబర్ మాసంలో పులులు తోడు కోసం తిరుగుతూ ఉంటాయి. కాగజ్నగర్ డివిజన్లో ప్రాణ నష్టం జరిగినప్పటికీ ప్రమాదాలు నివారించడంలో విఫలమవుతున్నారు. పులికి ఉన్న ప్రత్యేకమైన అలవాట్లు, జీవించే విధానంతో అధికారులు పులి కదలికలను అంచనా వేస్తారు. కాగజ్నగర్ డివిజన్లో పులి కదలికలు ఉన్నా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. కన్జర్వేటర్ రిజర్వ్గా గుర్తించిన అభివృద్ధి మాత్రం కనిపించలేదు. అధికారులు గోప్యత పాటించడంతోనే అనర్థాలు జరుగుతున్నాయని స్పష్టమవుతుంది. ఇటు పెంచికల్పేటలో ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. ఉన్నత స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయం లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అనవసర గోప్యత పాటిస్తూ ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతో ప్రాణ నష్టం జరుగుతుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని వన్యప్రాణుల దాడి ఘటనల పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలైతే ప్రజలు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.